యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. ఒకసారి అందరం గట్టిగా హల్లెలూయా చెప్దామండి. మరొకసారి చెప్దాం సంతోషంతో. నిన్నటి దినాన్న ఒక వాక్యాన్ని విన్నాం. ఏంటి? ఏ వాక్యం విన్నాం? కనుపాప వలె మన దేవుడు కాచి కాపాడుతాడని. మరొకసారి ఈ రోజున మరొక వాక్యం మనం వింటూ ఉన్నాం. అయితే ప్రతిరోజు మనం వింటున్నటువంటి వాక్యాన్ని ఇంటి దగ్గర నెమర వేసుకోవాలి. మనం ఇక్కడే విని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళకూడదు. వినిన దానిని తీసుకొని మనతో పాటి ఆ వాక్యాన్ని ఆ రోజంతా ధ్యానించు వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథము నుండి 32వ కీర్తన 8వ చరణాన్ని చదువుకుందాం. అందరము కలిసి ఒకేసారి చదువుకుందామండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మన దేవుడు మనకేం చెప్తారంటే చక్కటి ఆలోచన చెప్తారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు మన జీవితానికి కావాల్సిన ప్రతి ఆలోచన తన ప్రజలమైన మనకు అనుగ్రహిస్తాడు. మనం ఇప్పుడు ఒకవేళ ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్తున్నాం అనుకోండి, మనకేం కావాలి? ఒక ఆలోచన కావాలి. నేను ఏ విధంగా వెళ్తాను, ఏ విధంగా వస్తాను, వెళ్ళిన ప్రదేశంలో ఏమి చెయ్యాలి అని ఒక సిద్ధపాటు ఉంటుంది కదండి. అదేవిధంగా మన జీవితంలో ఒక ఆలోచన ఉంటుంది. అనేక సార్లు అనేక దినములలో అనేకమైన కష్ట పరిస్థితులలో మనం ఉన్నప్పుడు, అనేకమైన దుఃఖంలో మనం ఉన్నప్పుడు దేవుడు ఆలోచన ఇస్తాడు. ఒకానొక సమయంలో ఒక వ్యక్తి చాలా ధనవంతుడు, ధనము కలిగిన వ్యక్తి ఏం చేశారంటే తన కుమారులకు ఒకే ఒక కుమారుడు, చాలా ఆస్తి ఉంది. దాదాపు 1 కోటి రూపాయలు అనుకుందామండి. మామూలుగా మనం ఆలోచించాలంటే 1 కోటి 100 లక్షలు ఉన్నాయి ఆ వ్యక్తి దగ్గర. అయితే ఆ వ్యక్తికి అనారోగ్యం, ఆ తండ్రి మరణించాడు. మరణించేటప్పుడు ఒక మాట చెప్పాడు తన దగ్గర పనిచేస్తున్న ఒక వ్యక్తికి. ఏమని అంటే, ఇక నేను చనిపోతున్నాను, నాకున్న ఆస్తి నా కుమారుడికి రావాలి, కాబట్టి వాడికి ఒక ఊహ వచ్చిన తర్వాత ఆ వ్యక్తికి నువ్వు రాసివ్వు అని చెప్పగానే ఆ వ్యక్తి సరే అన్నాడు. వీలునామా రాయిచ్చాడు. ఏమని అంటే, నీకెంత ఇష్టమో అంతా నా కుమారునికి ఇవ్వమని రాయిచ్చాడు. ఏం చెప్పారండి? ఈ మాట గుర్తించుకుందాం. నీకు ఎంత ఇష్టమో నీకు ఇష్టమైనది నా కుమారునికి ఇవ్వు అని రాయించాడు వీలునామా. ఆ తండ్రి మరణించాడు, కుమారుడు కొంచెం పెద్ద అయ్యాడు. ఇప్పుడు కుమారుడు వెళ్ళి డబ్బులు అడగగానే 100 లక్షల్లో 10 లక్షలు మాత్రం ఇచ్చి 90 తన దగ్గర పెట్టుకున్నాడు. అందరి దగ్గరికి వెళ్ళాడు, ఎవరు న్యాయం తీర్చలేదు. కోర్టుకి వెళ్ళి కోర్టులో అడిగిన వెంటనే కోర్టు వారు ఏం చెప్పారు? ఆ వ్యక్తికి ఇష్టమైనంత ఇవ్వాలి అని చెప్పారు. కాబట్టి కోర్టు కూడా ఆ యొక్క మాటను కొట్టేశారు. పాపం ఆస్తిపరుడైన వ్యక్తే, కానీ ఆ వ్యక్తి కూడా ఉపయోగకరముగా డబ్బులు లేదు. కాబట్టి ఒక ఆలోచన వచ్చి ఒక క్రైస్తవ లాయర్ దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడాడు. అయ్యా, మా తండ్రి గారు ఇట్లా చాలా ధనవంతుడు, అతని దగ్గర పనిచేసే వ్యక్తి డబ్బులు ఇవ్వమంటే ఇవ్వడం లేదు అంటే, సరే పోదాం పద అన్నాడు. చాలా సార్లు కోర్టులో ఓడిపోయిన వ్యక్తి కోర్టుకెళ్ళి కోర్టులో జరుగుతూ ఉన్నది. ఆ వ్యక్తి వీలునామా పట్టుకొచ్చి ఇచ్చాడు. ఇవ్వగానే లాయర్ ఏమన్నాడు, జడ్జి ఏమన్నారంటే, పోయినసారి కూడా వచ్చావు, ఇదే వీలునామా, ఇదే మనుషులు అని మాట్లాడుతూ ఉంటే ఆ జ్ఞానము కలిగిన లాయర్ ఏమన్నాడు తెలుసా? ఆ లాయర్ ఒక మాట అన్నాడు, అయ్యా మీరు ఆ కుమారుడికి ఎంత ఇచ్చారు అంటే 10 లక్షలు మాత్రం ఇచ్చాను అన్నాడు. మిగతా ఎంత ఉందండి? 90 లక్షలు ఉంది. ఈ 90 లక్షలు ఉంది కాబట్టి ఈ లాయరు జ్ఞానముతో ఒక ఆలోచన చెప్పాడు. ఆ తండ్రి ఏమని రాయించాడు వీలునామా? నీకు ఇష్టమైనది నా కుమారునికి ఇవ్వమన్నాడు. అయితే ఈ వ్యక్తి ఇష్టమైన 90 లక్షలు తన దగ్గర పెట్టుకొని ఇష్టము లేని 10 లక్షలు మాత్రం ఎవరికి ఇచ్చాడు? కుమారునికి ఇచ్చాడు. ఈ జ్ఞానము కలిగిన దేవ భక్తి కలిగిన వ్యక్తి పోరాడి, జడ్జి గారు జరిగిన సంఘటన ఏంటి? వీలునామాలో తండ్రి రాయించినదేంటి? నా దగ్గర పని చేయుచున్న వ్యక్తికి ఇష్టమైనది
ఆ కుమారునికి ఇవ్వమన్నారు. ఇష్టమైన 90 లక్షలు పెట్టుకున్నాడు. ఇచ్చినదెంత? కాబట్టి ఈ 10 అక్కడ ఇవ్వండి, ఆ 90 ఇక్కడ ఇవ్వండి. ఈ విధంగా అనేకమైన సమస్యలలో మనం ఉన్నప్పుడు మనకు కావలసిన దేవుడు సహాయమును ఈ విధముగా అందజేస్తాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు కాబట్టి చదువుకుందాం. కీర్తన 32వ కీర్తన 8వ చరణములో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆ కుమారుడు తిరగని ప్రాంతము లేదు, కానీ ఒక ఆలోచన ఆ వ్యక్తి జీవితాన్ని మార్చినట్టుగా మనం ఎదుర్కొంటున్న సమస్యలో దేవుడు మనకు ఆలోచన ఇచ్చి నడిపించునుగాక. ఆయన ఆలోచన ఇవ్వాలంటే ఏం చేయాలి? ఒకవేళ మన స్నేహితులు ఉన్నారు, మంచి జ్ఞానము కలిగిన వారు, మనకు ఆ యొక్క విషయంలో కొన్ని విషయాలు మనకు తెలియకపోవచ్చు, కొన్ని అందరికీ తెలియవు కాబట్టి పక్కవారి దగ్గర తెలుసుకోవడం మంచిదే. వారి దగ్గరికి వెళ్ళి ఇది నాకు తెలియదని అడిగి తెలుసుకొని కనుక్కోవడం మంచిదే. నాకే తెలుసు అనుకుంటే చాలా అమాయకత్వం అవుతుంది. గనుక తెలియని దానిని తెలుసుకోవాలి. చాలామంది ఎక్కడైనా లైవ్లో వింటున్న వారైనా ఇక్కడున్న వారైనా ఏదైనా మన ఇంట్లో ఏదైనా చేస్తున్నాము అంటే మనము సంఘాన్ని అడగాలి ఒక మాట, మేము ఈ విధంగా చేస్తున్నాము, ఈ విధంగా చెయ్యొచ్చా లేదా? అడిగినప్పుడు ఒక ఆలోచన ఇస్తారు. ఆ ఆలోచన ఏంటి? మన కుటుంబానికి ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుడు స్వరక్తం ఇచ్చి కొన్నది సంఘం. ఆ సంఘము ఆలోచన ఇస్తుంది. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే సంఘం ఏం చేస్తుందంటే కలిసి ప్రార్థన చేస్తుంది. మనం గమనించినట్లయితే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. ఎవరైనా ఒకరు మైక్లో చదవండి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటకి చక్కగా పట్టణపు ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. అందరం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామండి. ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వెళ్తా ఉంటే వారికి అడ్డు అనేకమైన సమస్యలు వచ్చాయి. మనకు తెలుసు ఎరికో, మనకు తెలుసు ఎర్ర సముద్రం. అయితే ఎరికో దగ్గరికి వచ్చినప్పుడు వారి నిలబడి తల ఎత్తి చూస్తే చాలా ఎత్తైన గోడ, దాని పేరే ఎరికో గోడ. అది మనుషుల వల్ల కూల్చబడేటువంటి గోడ కాదు, చాలా ప్రాకారము కలిగినటువంటి పెద్ద గోడ, ఎత్తైన గోడ, చాలా విశాలమైన గోడ. అది చూచి ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రాంతమును దాటి వెళ్ళాలి అంటే దాటి వెళ్లకుండా ఒక పెద్ద గోడ అడ్డముగా కట్టేశారు. వారేమో వెళ్ళాలని దేవుడు చెప్పాడు. వారు వచ్చేటప్పుడు వారి ఆలోచన ఏంటి అంటే గోడ దాటాలి అంటే మా వల్ల కాదయ్యా, మేము ఏ విధంగా చేస్తామని వారిలో ఆలోచన వచ్చినా దేవుడు చేసిన సంగతి ఏంటి అంటే దేవుడు ఆలోచన ఇచ్చి ఎరికో గోడ చుట్టూ తిరగమన్నాడు. కొన్నిసార్లు మన సమస్య చుట్టే మనం తిరుగుతూ ఉంటాం. ఎందుకంటే ఆ సమస్య నీ వల్ల కాదు, ఆ సమస్య నుండి దేవుడే నిన్ను విడిపిస్తాడు అని తెలుసుకోవడానికి కొన్నిసార్లు మనం ఇబ్బందులలో ఉండొచ్చు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎరికో దాటాలని దేవుని చిత్తం ఉంది కాబట్టి వారు అక్కడికి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి మాటలు విని దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారము చేసి దేవుడు ఏమన్నాడు? నీకు ఉపదేశము చేసేదను. ఇక్కడున్న వారైనా లైవ్లో వింటున్న వారైనా ఏదైనా కొత్తగా ప్రారంభించాలనుకుంటే దేవుడు సెలవిస్తున్న మాట నీకు ఉపదేశము చేసేదను. ఉపదేశం అంటే ఏంటి?
మన స్నేహితుడు ఏ విధంగా మనతో మాట్లాడుతాడో దేవుడు ఆ విధంగా మాట్లాడి నీవు ఎలా వెళ్ళాలి, నువ్వు ఏ విధంగా నీ జీవితాన్ని ప్రారంభించాలి, నువ్వు ఏ విధంగా నీ జీవితాన్ని కట్టుకోవాలని చెప్పుతూ నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదును అంటున్నాడు. మన నడక చిన్నప్పుడు ఎవరు నేర్పిస్తారండి? మన స్నేహితులు వచ్చి నేర్పిస్తారా? పక్కింటి వారు? ఇక్కడ ఉన్న వారందరూ చురుకుగా ఉన్నారు కదా. మనకు చిన్నప్పుడు నడక ఎవరు నేర్పిస్తారో చెబుదాం. తల్లిదండ్రులు నేర్పిస్తారు. పక్కింటి వారు ఏం నేర్పారు? మొట్టమొదటిగా తల్లిదండ్రులే. అయితే ఆ నడక నేర్పిస్తానని దేవుడు చెప్తున్నాడు కదా. తల్లి తండ్రి వలె అలాంటి ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమ దేవుడు మనపై చూపించి మనము నడవవలసిన మార్గమును బోధిస్తాడు. ఒకవేళ ఏదైనా చేయాలని ప్రారంభించాలనుకుంటూ ఉంటే ఆగిపోక దేవుడు ఉపదేశము చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు, నడవవలసిన మార్గంలో నడిపించి గమ్యము చేరుస్తాడు. కాబట్టి ఆ గమ్యములో మనం చేరేటప్పుడు ఆలోచన ఇచ్చి గమ్యమును చేరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన లేకుండా మనము ప్రారంభిస్తూ ఉండొచ్చేమో, కానీ ప్రారంభించే ముందు దేవుని దగ్గర మనం కోరాలి. దేవా, నేను ఈ పని ప్రారంభిస్తున్నా, నాకు సహాయము చెయ్యండి, నన్ను దీవించండి. ఎవరు ఉదయకాలమున ప్రార్థన చేస్తున్నారో లేవగానే? అందరు చేస్తున్నారా? ఒకవేళ నా దగ్గర మీరు చెప్పొచ్చు నేను చేస్తున్నానని, కానీ దేవుని దగ్గర చెప్పలేరు కదండి. ఇక్కడేమో చేస్తున్నానని చెయ్యి చూపించచ్చేమో, కానీ ఆ దేవాది దేవుని కనుల ముందు ఎవ్వరూ అబద్ధము చెప్పలేరు. చెప్తే ఆయన తెలుసుకుంటాడు. కాబట్టి మనము ఉదయకాలమే మోకాళ్ళుని, వీలైతే కుటుంబంలో ఉన్న భార్యాభర్త చేయి పట్టుకొని, తల్లిదండ్రులు చేయి పట్టుకొని చేయవలసిన ప్రార్థన ఏంటి అంటే, దేవా, కీర్తనలో రాయబడినట్టుగా నాకు నా కుటుంబానికి ఆలోచన చెప్పండి, నాకు నా కుటుంబానికి ఏం చేయాలంటే ఉపదేశము చెయ్యండి, నీవు నడవవలసిన మార్గమును బోధించదును అన్నారు కదా, నాకు బోధించండి అని మనము అడిగినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అడుగువారికి ఇవ్వబడును, వెదుకువారికి తట్టువారికి. అయితే ఇన్ని రోజులు గడిచాయి. ఈ దినము నుంచి మనం ఏం చేయాలంటే ఉదయకాలమున పట్టుదలతో ఈ వాక్యాన్ని చదివి, నీవు అడుగుతే ఇస్తానన్నావు కదా, ఉపదేశం చేస్తానన్నావు కదా, నడవవలసిన మార్గంను నడిపిస్తావు, కాబట్టి నాకు సహాయము చేయమని అడిగినప్పుడు మనము చేయవలసిన దినమునకు కావలసిన ప్రతి అవసరతను దేవుడు తీర్చి దీవించి ఆశీర్వదిస్తాడు. మనం మందిరం ప్రారంభించినప్పుడు మనకు సొంత బిల్డింగ్ లేదు. అక్కడ ఎక్కడో చిన్న రూమ్లో ప్రేయర్ చేస్తున్నాం. ఒక మిద్దె పైన ప్రేయర్ చేస్తూ ఉండేటప్పుడు అక్కడ మనము ఖాళీ చేసి కింద ఒక చిన్న రూమ్లో ప్రేయర్ చేస్తూ ఉన్నాం. అప్పుడు వర్షిప్ చేయడానికి కూడా ఎవరు లేరు, ఉన్నా కూడా ఆ అనుభవంలోనికి రాలేదు. అయితే దేవుడు నడిపిస్తూ వస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే సంతోషకరమైన వార్త, మన చర్చిలో చిన్న పిల్లలు మొదలుకొని ప్రతి ఒక్కరూ మంచి ఆరాధికులుగా దేవుడు చేశాడు. కారణం ఏంటి? దేవుడు తల్లిగారికి ఇచ్చిన వాగ్దానం, మందిరములో కావాల్సిన సమస్తమైనటువంటి అవసరతలను తీర్చి నడిపించి దీవిస్తానన్నాడు. కాబట్టి ఇచ్చిన మాటను నెరవేర్చుతూ ఉపదేశము చేస్తూ నడవవలసిన మార్గమున నడిపిస్తున్నాడు. ఎప్పుడైనా దేవుడు నిన్న జ్ఞాపకం చేసుకున్నాం, అబ్రహాము, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుమని ఆదికాండం 12వ అధ్యాయంలో చెప్పారు. ఇప్పుడు ఎవరు తీనక్కర్లేదు. అయితే ఆ యొక్క మాట అబ్రహాంకు చెప్పగానే, దేవా, నేను ఎట్లా పోవాలి? నన్ను ఎవరైనా రిసీవ్ చేసుకుంటారా? నేను బ్యాగ్ వేసి సర్దుకొని వెళ్ళిపోతున్నా కదా, చాలా బరువు వస్తున్నా కదా, నాకెవరైనా నీళ్ళు ఇస్తారా, ఆహారం పెడతారని అడగలేదు. ఎందుకు అడగలేదంటే, నన్ను పిలిచిన దేవుడు, భూమి ఆకాశములను నిర్మించి సృష్టించిన దేవుడు నన్ను పస్తు ఉంచడు అనే నమ్మకం దేవుని యందు విశ్వాసం ఉంచిన భక్తులది. కాబట్టి
ఇక్కడున్న వారందరూ గమనించాలి, ఎవ్వరిని దేవుడు అనాథలుగా విడువడు, ఎన్నడూ కూడా పస్తు ఉండేలాగా ఉంచడు, అప్పులలో ఉంచడు. అప్పిచ్చు వారిగా దేవుడు ప్రతి ఒక్కరిని చెయ్యునుగాక. ఎందుకు అంటే దేవుని మాట ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని ప్రేమ శాశ్వతమైనది కాబట్టి దేవుడు నడిపిస్తానన్నాడు, ఉపదేశము చేస్తానన్నాడు. కాబట్టి ఆయన ఉపదేశంలో నడుస్తూ మన జీవితాన్ని కట్టుకుందాం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ఈ మాటలు మన ఆత్మీయ మేలుకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ అని చెప్దాం.